నమస్తే ఉమ్మన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి తండ్రి నారాయణ గౌడ్ గారి మృతి పట్ల సంతాపం తెలియజేయడానికి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసానికి విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నారాయణ గౌడ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రం పాత బజార్ ప్రాంతంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వీర శివాజీ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అనంతరం శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన బహుమతులను అందజేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అట్లనే జడ్చర్ల మండలం గంగాపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య నాయకులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈరోజు సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించాలంటూ సిపిఐ నాయకులు ర్యాలీతో కృష్ణవేణి సర్కిల్లో ధర్నా చేశారు. ఈ 2 నెలల నుండి 40 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి 100 వరకు వచ్చినా ఏదో సాకులు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నిత్యావసర వస్తువులపై ధరలు పెరుగుతున్నా బడా వ్యాపారులకు వత్తాసు పలుకుతూ వారికి మద్దతిస్తూ ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్న మోదీ వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నా పట్టించుకోకపోతే ధర్నాలు ఉధృతం చేస్తామని, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, దిష్టిబొమ్మ దగ్ధం చేయబోతే పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, కార్మిక సంఘ అధ్యక్షులు బాలగోపాల్ రెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా దాదాపు 45 సార్లు పైగా ఈ 2-3 నెలల కాలంగానే వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. 100 రూపాయలకి దగ్గరగా పెట్రోల్ డీజిల్ పెరుగుతూ ఉన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అట్లాగే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి మరోసారి మొన్ననే పార్లమెంట్లో అట్లాగే బయట కూడా ఒక కేంద్ర ప్రధానమంత్రిగా ఉండి మరి నిర్లక్ష్యంగా మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే. ఎంత నిర్లక్ష్యంగా అంటే చమురు ధరలు పెరిగినాయి కాబట్టి ధరలు తగ్గించలేమని చెప్పేసి నిస్సిగ్గుగా ఒక కేంద్ర ప్రధానమంత్రి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. ఎన్నడూ లేదు దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన సందర్భం లేదు. కానీ నేడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం హాయంలో మరి 7 సంవత్సరాల హాయంలో ఈరోజు 100 రూపాయలకి దగ్గరగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నా మరి చమురు ధరలు పెరుగుతాయని చెప్పేసి తప్పించుకోవడానికి గుడ్డు సాకులు చెప్తా ఉన్నారు. ఇతర దేశాలలో కొన్ని రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడ ధరలు తగ్గిస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళ వాటా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం వాటా వాళ్ళు తగ్గిస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే ఈరోజు 45 రూపాయలకే పెట్రోల్ డీజిల్ని ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చు. కానీ ఏమాత్రం కూడా
బాధ్యత కాదు మేము అందించడం, ధరలు తగ్గించడం అని చెప్పేసి ఈరోజు నిస్సిగ్గుగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి అంతర్జాతీయంగా ఇతర దేశాలలో 40 రూపాయలు 35 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రమే 98, 100 రూపాయలకి ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు చేరుకున్నాయి. మరి ఎవరి కోసం ఈ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారని మనం అనుకుంటే వాళ్ళ ప్రయోజనాల కోసం, కొంతమంది ఆదాని అంబానీల కోసం, లేకపోతే పెట్టుబడి వ్యాపారుల కోసమే ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలో ఉంది. కానీ పేద ప్రజల కోసం, మధ్య తరగతి ప్రజల కోసం ఏమాత్రం కూడా పని చేసేందుకు, సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఏమాత్రం లేదు. మనం చూసాము నిత్యావసర సరుకుల ధరలు ఈరోజు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉల్లిగడ్డలు 150 రూపాయలకి పెరిగి ఈరోజు కొంత తగ్గాయి, మరోసారి పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇతర ఆహార ఉత్పత్తి ధరలు పెరిగినాయి, స్టీల్ ధరలు పెరిగినాయి. అన్ని రకాల ధరలు విస్తృతంగా పెరుగుతూ ఉన్నా కూడా ఆ ధరలను తగ్గించడం మా వల్ల కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో నరేంద్ర మోడీ వాళ్ళకు అనుగుణంగా తీసుకోవడానికి ఇలాంటి విధానాలు తీసుకొస్తూ ఉన్నారు. అందుకనే దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల్ని దగ్ధం చేస్తూనే మరి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు. వనపర్తి జిల్లా కొత్తకోట NH44 సమీపంలోని పార్కు స్థలంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠ కోసం ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జాతీయ రహదారి ప్రక్కన విగ్రహ ప్రతిష్ఠకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. హిందూ వాహిని కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా DCCB డైరెక్టర్ కొట్టం వంశీధర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పొగాకు సుకేషిని విశ్వేశ్వర్, CDC చైర్మన్ బీసం చెన్నకేశ్వరరెడ్డి, TRS కౌన్సిలర్ బాలయ్య, కొండారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మద్దిగట్ల బాలకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు సబిరెడ్డి వెంకట్రెడ్డి, హిందూ వాహిని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज को जय। छत्रपति शिवाजी महाराज के बोलो, छत्रपति शिवाजी महाराज के जय बोलो, शिवाजी महाराज के भारत माता के. విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఒక మంచి సంకల్పంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాలని హిందూ సోదరులు, హిందూ వాహిని తమ్ముళ్ళందరూ వచ్చిన సందర్భంగా ఆ రోజు మున్సిపల్కి సంబంధించిన చైర్మన్ కానీ, కౌన్సిలర్లు కానీ, అధికారులందరితోటి మాట్లాడి ఇక్కడ కొత్తగా పార్క్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి హైవేకు దగ్గరలో ఈ పార్కులో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనేది వీరికి సహకరించాలని చెప్పినమ్మడే సహకరించిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేషనల్ హైవే వాళ్ళతో కూడా క్లియర్గా మాట్లాడడం జరిగినది. ఇక హిందూ వాహిని మిత్రులు దాదాపు 10 సంవత్సరాల నుంచి నాకు చెప్తా ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి మా అందరి కొరక శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది. నాకు తెలిసి చాలా బ్రహ్మాండంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ఈ సెంటర్లో, ఇంత మంచి సెంటర్లో బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఒక మంచి తలంపు చేసి ముందరికొచ్చిన ఆ హిందూ వాహిని యువకులందరికీ కూడా పెద్దలుగా మనందరి సహకారం అది పూర్తయ్యే వరకు అందరం సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ నా వంతు సహకారం కూడా తప్పనిసరిగా ఆ విగ్రహ ఏర్పాటులో ఈ విగ్రహాన్ని నిర్మించి మళ్ళా వచ్చే సంవత్సరం వరకు మనం దాన్ని కంప్లీట్ చేసుకొని దాన్ని మళ్ళా ఆవిష్కరించుకునే సందర్భం వచ్చే సంవత్సరం వరకు కంప్లీట్ చేసుకోవాల్సిందిగా, దానికి పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రజలు ఏ విధంగా సంతోషిస్తారో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందరికొచ్చి అందరూ కూడా సహకరించాలని కోరు. వికారాబాద్ పట్టణం ఎన్నేపల్లికి చెందిన నర్సమ్మను దారూర్ మండలం నాగసముద్దర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించగా భర్త వదిలేయడంతో అమ్మగారి గ్రామం ఎన్నేపల్లిలోనే ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన వరుసకు మర్ది అయ్యే బాబయ్యతో పరిచయం ఏర్పడగా అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. నర్సమ్మ రోజు కూలి చేసుకొని జీవనం సాగిస్తుండగా బాబయ్య వికారాబాద్లోని ఉద్యానవన శాఖ శిక్షణ కేంద్రంలో రోజు కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నర్సమ్మ దగ్గర బాబయ్య 50,000 అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు ఎక్కడ తిరిగి ఇవ్వాల్సి వస్తుందోనని నర్సమ్మను హత్య చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన
పని ఉండదనుకొని పథకం ప్రకారం నర్సమ్మను గత నెల రోజుల క్రితం తాను పనిచేస్తున్న ఉద్యానవనం కేంద్రంలోకి తీసుకెళ్లి హత్య చేసి గోతి తీసి పాతిపెట్టాడు. నర్సమ్మ కనిపించకుండా పోవడంతో ఆమె అన్న సత్యనారాయణ ఈ నెల 7న వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అనుమానం వచ్చి పోలీసులు బాబయ్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసి పాతిపెట్టినట్టు అంగీకరించగా శుక్రవారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాతిపెట్టిన శవానికి గోతిలో నుంచి తీసి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 7కి సత్యనారాయణ అని చెప్పి ఎన్నేపల్లి నుంచి వాళ్ళ సిస్టర్ నర్సమ్మ ఒక గత నెల 26 నుంచి కనిపించట్లేదని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా మేము ఒక కేసు ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసినాము. దాని దర్యాప్తులో భాగంగా మా ఇన్వెస్టిగేషన్లో అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా సేకరిస్తే దాని ఆధారంగా మేము కొంచెం డౌట్ పడాల్సి వచ్చింది. కొన్ని ప్రదేశాల్లో మూమెంట్ ఇస్తున్న సందర్భంలో ఈ ఉద్యానవన కేంద్రంకి సంబంధించినటువంటి వెంకట నరసింహారెడ్డి అనే వ్యక్తి నర్సరీలో పనిచేసే ఒక లేబర్ బాబాయ్ అని చెప్పి ఇట్లా నా దగ్గర వచ్చి ఒక పలానా మహిళను మర్డర్ చేసినాను ఒప్పుకున్నానని చెప్పి మా పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అప్పగించడం జరిగింది. దాని మీద మేము అతన్ని ఎంక్వైరీ చేసి ఇంట్రాగేషన్ చేసి తదుపరి ఆయన చెప్పిన ప్రకారంగా ఈ ఉద్యానవన కేంద్రానికి తీసుకొచ్చి ఈ కలపగడ్డి ఉండే ప్రాంతంలో నర్సమ్మను వాళ్ళకున్న పాత సంబంధాల కారణంగా వచ్చిన గొడవల ఆధారంగా చంపి అక్కడ భూమిలో పాతిపెట్టినని చెప్పాడు. చూస్తే అక్కడ డెడ్ బాడీ దొరికింది. పోస్ట్మార్టం అయిపోయింది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.